సరిగ్గా పట్టుకోవయ్యా. గంగా, నువ్వట్ట సూదిలో దారం గుచ్చుతా ఉంటే ఓరి నాయనో నరాలు జుయ్యి లాగేస్తున్నాయి. అయ్యా, అయ్యాలని ఎంత సంపాదించారో చెప్పుకో. ఓ 10 కాదుగా, 20 కాదు 100. ఆ తెల్లోళ్ళని బురిడి కొట్టించి ఈ రుద్రాక్ష మాలని చెప్పి అమ్మేశా. వామ్ము, అట్ట మోసం చేయొచ్చంటే? ఏంటి మోసం? ఆ తెల్ల సచ్చినోళ్ళు మన దేశం సొమ్ము చాలా కాజేశారంట. అందులో 100 రాబట్ట. ఆ తెల్లోడి సంగతి సరిగాని ఈ నల్లన్నా కొడుకు ఇంకా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడేంటి? బామ్మర్దే కొంచెం దూరంగా ఉండి అంటోగలుగుతాయి. అదే నువ్వా బావా కత్తి లాంటి కమ్మటి కడ చెలగొట్టావు. కళ? ఏం కళ బాబు? రాజ్యాన్ని నేను పెళ్లి చేసుకున్నట్టు, రాజ్యం పాల గిలాస్తో శోభన గదిలోకి వచ్చినట్టు, నేనేమో అంటున్నట్టు, నీ పాడి గడపన్నట్టు, నీ తల కొరి పెడపన్నట్టు. కాదు నాయనా, మన పెళ్లి కూడా పట్టే. ఎందుకే? ఒకసారి నీ ముఖం అద్దంలో చూసుకో. నా ముఖమే. బావా, నా ఫేస్ అంత అందంగా ఉంటుందా బావా? ఎంత అందంగా పేడ ముద్దలో ఉంటుందో. అక్క, ఇంకోసారి అక్క అన్నామంటే డొక్క పగలు తెస్తా. గంగా, గంగా నిన్నిట్ట చూస్తా ఉంటే నరాలు జొయ్యి లాగేస్తున్నాయి. పోనకు వచ్చేస్తుంది. ఒక్క సినిమా చూసుకుందామే. అయితే నీ సినిమా నువ్వును ఎలా పడలేదా? పూలు కూడా పట్టుకొచ్చానే. అయ్యా, మళ్ళీ పుల్లాకేనా? ఎంత మంచాడో. మధ్యలో పానకలో పొడగల ఇదొకటే. గంగా ఒక్క సినిమా. ఏంటి బావా రాను అనుంటే మా అక్కని ఎందుకలా ఇబ్బంది పెడతావు? పదమా ఇద్దరు సినిమాకి వెళ్దాం. ఆడితో సినిమా కంటే అది నువ్వు చూసే సినిమా కాదా? ఏం బావా ఏ సర్టిఫికేటా? నేను పెద్ద మనిషిని అయ్యాక చూడొచ్చు. రా బావా వెళ్దాం. వారని ఎక్కగడు బంగారంగాను. అది మన ఇద్దరికి కుదరదలేరా? పోనీ రాజ్యం నేను సినిమాకి వెళ్తాం. రావే మన ఇద్దరం వెళ్దాం. నీతో సినిమాకే కాదు డ్రామా కూడా రాదు. అక్క రోజు రోజుకి ఇది వెయిట్ అయిపోతుంది. దాని తప్పే ఉందిరా. తెలివిగా 4 డబ్బులు సంపాదించుకురా. నీ చేత 3 ముళ్ళు నేనేయిస్తాను. తెలివిగానా? అక్క నువ్వు ఈ మాట మీద నిలబడు. మన తెలివితేటలేంటో నిరూపిస్తాను. వస్తాను బావా. ఆ మునసబు గారి బజార్కి మాత్రం అలబాక, అక్కడ ఆంబోతు పో బావా. చూస్తావుగా మన తెలివితేటలేంటో. రండి బాబు రండి. సృష్టి చిత్రం చూపిస్తాను. మేకను మడిసిలో మాట్లాడతాను. రండి బాబు రండి బాబు రండి. ఏంటి మేకతో మాట్లాడిస్తావా? తెలుగులో కాదు ఇంగ్లీష్ లో మాట్లాడిస్తా. ఇంగ్లీష్ లో? హౌ ఐ వండర్. ఏది చూపించు. ఊరికైనా చూపించను. 5 రూపాయలు ఫీజు అవుద్ది. 5 రూపీస్? అక్కడ వేసుకో. ఆ బాబు వేసుకోండి. ఎవరికి తోసిందని వేసుకోండి. ఒక్క సో మాత్రమే. ఊరికి ఒక్క సో మాత్రమే. ఒక అయ్యొక రూపాయి, ఒక అమ్మొక రూపాయి, ఒక 2, 1 రూపాయి. ఎవరికి తోసిందని వేసుకోండి. రండి బాబు రా. ఏంటి బాబు తెల్ల మొహం చూస్తున్నావు? మన కాసే లెక్కెట్టుకో. ఏంట్రా మేకతో ఇంగ్లీష్ మాట్లాడిస్తావా? ముందు నువ్వు క్యాష్ లెక్కెట్టుకో. ఏదో నువ్వు సెన్స్ నువ్వు. ఏంటి నా కొడుకు ధైర్యం? దానికి గాని ఇంగ్లీష్ గడ్డి తినిపించాడా? అందరూ ఈ మేకనే చూడండి. నేను ఒకటి అడుగుతాను. ఈ మేక సమాధానం చెప్పుతో చూడండి. మేరీ మేరీ. అదెవర్రా? మేక పేరులే. మధ్యలో నువ్వు కూడా పానుకోలో పడగలగా. ముందు క్యాష్ లెక్కెట్టుకోవచ్చుగా. ఆ మేరీ, నేను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్పు. మార్చి ఏప్రిల్ తర్వాత ఇంగ్లీష్ లో వచ్చా ఇంగ్లీష్ నెల పేరేంటో చెప్పమ్మా. మాట్లాడింది మేక. ఇంగ్లీష్ లో మాట్లాడింది. మేక మాట్లాడిందా? ఎక్కడా? దాన్ని ఇప్పుడు నేను అడిగాను. మార్చి ఏప్రిల్ తర్వాత వచ్చే నెల ఏంటని అడిగావు. మరి అదేం చెప్పింది? అంది. ఏప్రిల్ నెల తర్వాత వచ్చేది మే. చెప్పింది అదే చెప్పుద్ది. పిచ్చి మొక్కల్లారా. మేక మే అనక కుక్కలాగా బావు అంటదంటరా. మిమ్మల్ని బాగా ముంచాడు. క్యాష్ వసూలు చేసుకోండి. ఆవో
ఇక్కడ ఆకర్షణ మునీశ్వరుడు హై చెట్టు తరలో సెయ్యి పెడితే దీవిస్తాడు హై अच्छा నై 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 ఉత్త సెయ్యి పెడితే క్యా దీవిస్తాడు హై పైసల్ పైసల్ ओ पैसा అరే 10 పైసలు 20 పైసలు వేస్తే మునీశ్వరుడు శపిస్తాడు హై కమ్సకం 10 రూపాయలు వేయాలి హై अच्छा ए लो 10 रुपया ओ पकड़ा पकड़ा अगस्त्य मुनीश्वर की 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 బచ్చా ఏయ్ బచ్చా క్యారా ఏంటిది నేను రాసేది అయ్యో టూరిస్ట్ కాదు వదలరా నా వాచి రింగు కొట్టేస్తావు నీ అబ్బా నిన్ను ఉంటనాయాలా నన్నే మోసం చేస్తారా నేనే పూసల పిల్ల హం మునీశ్వర్ హే నీ మోసం తెలుసుకున్నాము హే బచ్చి ఇదిగో నీ బచ్చా ఏయ్ మర్యాదగా నా సొమ్ము లాకిచ్చేయ్ ఇది నా ఉంగరం హే ఇది నా వాచ్ హే నన్ను మోసం చేసినందుకు ఫైన్ గా ఇదిగో నీ గాజులు నై 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 బై 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 నీ దిక్కున చోటు చెప్పుకొని అవ్వా రాజా అమ్మ రాజా ఏంటో మాట్లాడుతున్నా నేను ఊరంతా బలాదూర్ తిరుగుతున్నాన్ని డోలు అమ్మతో సాడీలు చెప్పాడు నాన్న అమ్మ నన్ను బాగా కొట్టి తిట్టి అట్ల కాడుతో వాతలు పెట్టడానికి లోపలికి వెళ్ళింది బావా రచించు బావా కాపాడు బావా, రక్షించు బావా. అమ్మో. ఏంట్రా ఏం జరిగిందే వస్తా ఉంటే ఆంబో చెంటబడి నన్ను తరుగుతుంది బావా ఎందుకు అర్థం కావట్లేదు అదిరా విషయం ఏంటది మునసొబ్బ గారి ఆంబోతికి సింహ 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 సింహలు అది కరణం గారి కర్రావు మీదకి ఎగబడిందట అదేమో బెదిరి కట్టు తెంచి పారిపోయింది ఆంబోతేమో కర్రావు కోసం వెతుకుతా ఉంటుంటే నువ్వు ఎదురై ఉంటావు కొంప తీసేది నన్ను కర్రేమనుకుందా అనుకుంటా ఏంటి అమ్మో కనపడ్డామంటే కుమ్మేస్తుంది నా కొంప గొడ్డాసుపత్రి అయిపోతురా అమ్మో రేయ్, నువ్వు పడుకో. పడుకో. లేవబోక, లేవబోక. ముసుగు తల్లి పడుకుంటే మాత్రం వదిలి పెడతాను అనుకున్నావా తమ్ముడు నువ్వట్రా? రాజా ఏంటి నడు మీద గిల్లితే నా కోపం వస్తుందని తెలుసుగా జాగ్రత్త ఉండు బావతో చెప్తాగా కుదరదయ్యా నాకు బోల్డ్ పనుంది గంగా, ఒక్క సినిమా అమ్మాయి దొడ్డు పని చేసుకుంటుంది ఒక్క సినిమా చూసుకుందాం కుదరదయ్యా మాటలు మరి చెప్తే వినిపించుకోవే ఏంటే మనిషిన తర్వాత అవతల బాధ కూడా అర్థం చేసుకోవాలి నేను ఏమైనా 100 అడిగానా 1000 అడిగానా 1,00,000 అడిగానా ఒక్క సినిమా చూసుకుందాం అంటే ఇంకేమైనా పిచ్చి పట్టిందా కుదరదా బా సినిమాకి రానందని మా అక్కడ కొడతావా తోలని పేరు పెట్టుకున్నానని అబ్బా కూతుర్లు జాయింట్ గా వాయిస్తారా ఉండి నీ పని చెప్తాను అక్క నువ్వు ఏడవకు ఇలా సంగతి నేను చూసుకుంటాను ఆగండి అక్క సినిమాకి రానందని బావ కొట్టాడని చెప్తే నేనేదో ఫిట్టింగ్ పెట్టానని బావ నా మీద విసుపడతాడు మీరు లోనకి అడగండి వెళ్ళండి అడుగుతారండి వెళ్ళండి పదనన్నా అమ్మో ఏంటి అల్లుడు మా అమ్మాయి నీతో సినిమాకి రానందని తంతనవంటనే ఇదిగో, అది ఇప్పుడు నీ కూతురు కాదు నా పిల్లం నా ఇష్టం చోటు తన్నుకుంటా మధ్యలో నీ రాయబారం అంటే పాపడు మాకల్లుడు నీ మరదలకి సినిమాలు అంటే యమా పెచ్చని నీకు తెలుసు కదా గంగ నీతో సినిమాకి రానంటుంది కదా అయితే ఏంటి అనేది దీనే నీ కాడ 10 రోజులు ఉంచుకో రోజు మ్యాట్ని ఆట మొదట ఆట రెండో ఆట చూపించాడు చూస్తుంది బావా అర్ధరాత్రి ఆట కూడా చూపించు బావా పిచ్చి మొక్కమా నువ్వు అంటారా గాని తెల్లారుదా మాట కూడా చూపిస్తా రావయ్యా, ఇదిగో చూడు నువ్వు బావతో సినిమాకి వెళ్ళకూడదే నేను బావతోనే పోతా నువ్వు వెళ్ళకూడదే ఇదిగో పిచ్చి మొక్కమా చిన్నపిల్లలు సరదా పడుతుంటే నువ్వేంటి మధ్యలో సినిమా చూపిస్తానే బుద్ధి లేకపోతే సరి ముందెళ్ళి కొట్టు కూసో బావా సినిమా చూయించే అల్లుడు ముందెళ్ళవయ్యా నువ్వు సరులేవే నువ్వు రావే సినిమా చూపిస్తా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావే అల్లుడు సినిమా లేదు గుర్తు లేదు పద